సో మనం ఇక్కడ మేజర్ సోర్సెస్ ఆఫ్ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ చూస్తున్నాం కదా. ఇక్కడ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇలాంటివి ఫోకస్ చేయాల్సిన అంశాలు అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా మనం చూడాల్సిన అంశాలు. వాటిలో మొదటిగా కనుక చూస్తే స్టేట్ జిఎస్టి ఇదిగోండి 34,249 కదా. ఎక్కువ గవర్నమెంట్ కి ఆదాయం వస్తున్న ఏరియా ఏది అని అంటే రివైజ్డ్ ఎస్టిమేషన్స్. ఇది బడ్జెట్ ఎస్టిమేషన్ 2023. ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ అనమాట. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి రివైజ్డ్ ఎస్టిమేషన్ 2022-23 అండ్ బడ్జెట్ ఎస్టిమేషన్స్ 2023-24 అనమాట. సో ఇది కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఇక్కడ చూడండి, స్టేట్ జిఎస్టి, సేల్స్ ట్యాక్స్, స్టాంప్స్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు, ట్యాక్సెస్ ఆన్ వెహికల్స్, స్టేట్ ఎక్సైజ్, ల్యాండ్ రెవెన్యూ, ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఆన్ ఎలక్ట్రిసిటీ. అంటే ఇవి ఏంటి అని అంటే ట్యాక్స్ రెవెన్యూస్ రివైజ్డ్. ఇవి మనం చూడాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే ఈ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఒకసారి చూడాలి. తర్వాత బడ్జెట్ ఎస్టిమేషన్ 2022-23 రివైజ్డ్ ఎస్టిమేషన్. ఇది ఎంత డిఫరెన్స్ అంటే వాళ్ళు బడ్జెట్లో చెప్పిన దానికి రివైజ్డ్ ఎస్టిమేషన్కి ఎంత తేడా వచ్చింది. ఇది 2022-23 ఇక్కడ ఇయర్ 22-23. తర్వాత 2023-24 బడ్జెట్కి చెప్పింది ఎంత, ఇదిగోండి ఇవి తెలియాలి. హైయెస్ట్ ఏది మనకి అని అంటే ఇక్కడ చూపించిన పాయింట్స్లో మనకి హైయెస్ట్ ఏది అని అంటే కొంచెం క్లియర్గా ఉంటుంది, నేను ఎరేజ్ చేస్తున్నాను. హైయెస్ట్ ఏది అని మనం కనుక అబ్జర్వ్ చేస్తే దేని నుంచి ఎక్కువ ఆదాయం వచ్చింది అని అంటే ఇక్కడ చూడండి 34,249 స్టేట్ జిఎస్టీ. అది హైయెస్ట్ బడ్జెట్లో అనౌన్స్ చేసుకుంది కూడా అదే కదా. తర్వాత 25 ఇది సేల్స్ ట్యాక్స్. డౌన్ ద లైన్ ఇవన్నీ డిసెండింగ్ ఆర్డర్లోనే ఇచ్చాడు కదా, డిసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి దట్స్ అ పాయింట్. మనకి ఈ పర్సంటేజ్ చేంజెస్ అక్కర్లేదు, ఇవి ఫోకస్ చేయక్కర్లేదు, ఎందుకంటే అవి రివైజ్డ్ ఎస్టిమేషన్కి బడ్జెట్ ఎస్టిమేషన్కి గల గ్యాప్ అనమాట. బట్ మనకు కావాల్సిన పాయింట్ ఏంటి అంటే హైయెస్ట్ జిఎస్టీ నుంచి, సెకండ్ సేల్స్ ట్యాక్స్ అండ్ వ్యాట్, థర్డ్ వచ్చేటప్పటికి స్టాంప్ డ్యూటీ, ట్యాక్సెస్ ఆన్ వెహికల్స్ వచ్చేటప్పటికి ఫోర్త్, ట్యాక్స్ ఆఫ్ స్టేట్ ఎక్సైజ్ ఫిఫ్త్, ఇలా డౌన్ ద లైన్ అనమాట. తర్వాత కనుక మనం నెక్స్ట్ పాయింట్ కనుక చూస్తే డెఫిసిట్స్ అండ్ డెట్ అండ్ ఎఫ్ఆర్బిఎం టార్గెట్స్. ఫస్ట్ అసలు ఎఫ్ఆర్బిఎం అంటే ఏందో తెలియాలి కదా మనకి. ఎఫ్ఆర్బిఎం అని ఒకటి ఉంటుంది. ఏంటిది అంటే 2003 యాక్ట్ అనమాట. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అని అంటే ఏవేవైతే డెఫిసిట్స్ ఉన్నాయో, డెఫిసిట్ అంటే లోటు కదా, ఈ లోటులో కోసే లోటు అనేది తీవ్ర స్థాయిలో ఉంటుందన్నమాట. అంటే కొంచెం ఎక్కువ ఇబ్బంది కలిగించే లోటు అనమాట. అది వీటిని ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనేది మనకి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాల్సి వస్తుంది అనమాట. అనౌన్స్ చేయాలి ఎంత పర్సంటేజ్ చేంజ్ చేయబోతున్నారు అని, తగ్గించబోతున్నారని. సో ఆంధ్రప్రదేశ్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. ఏపీ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ వచ్చేటప్పటికి ఏపీ ఎఫ్ఆర్బిఎం వచ్చేటప్పటికి ఇట్స్ 2005 అనమాట. సో విచ్ ప్రొవైడ్స్ యాన్యువల్ టార్గెట్స్ టు ప్రోగ్రెసివ్లీ రెడ్యూస్ ద అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్. ఏవేవైతే నిల్చున్న లయబిలిటీస్ ఉంటాయో, ఎసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి కదా మనకి క్లాసిఫికేషన్లో బ్యాలెన్స్ షీట్లో. సో ఆ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ లయబిలిటీస్ రెవెన్యూ డెఫిసిట్ అండ్ ఫిస్కల్ డెఫిసిట్ కదా, ఫిస్కల్ డెఫిసిట్ ఆఫ్ ద గవర్నమెంట్, అవి ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనేది చెప్పాలన్నమాట. రెవెన్యూ లోడ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో రెవెన్యూ డెఫిసిట్ ఇంప్లైస్ దట్ ద గవర్నమెంట్ నీడ్స్ టు borrow to finance those expenses which do not increase its assets or reduces its liabilities. Which do not increase its assets or reduces its liabilities. అది పాయింట్ అక్కడ, కీ పాయింట్ అక్కడ. సో బడ్జెట్ ఎస్టిమేట్స్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది అని అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్లో రెవెన్యూ డెఫిసిట్
22,317 కోట్లు ఉంది. సో ఆర్ 1.5% ఆఫ్ జిఎస్డిపి ఇన్ 2023-24 అనమాట, 2023-24లో. ఇది రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ లోటు. ఇది వచ్చినప్పటికీ మనకి కోస లోటు అనమాట. కోస లోటుకు వచ్చేటప్పటికి టోటల్ ఎక్స్పెండిచర్ ఓవర్ టోటల్ రిసీట్స్, ఎక్సెస్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్కువ ఉంది టోటల్ రెవెన్యూ కంటే అనే దాన్ని చెప్తామన్నమాట. టోటల్ ఎక్స్పెండిచర్ కంటే ఎప్పుడు రెవెన్యూ ఎక్కువ ఉంది అనుకోండి, రెవెన్యూ ఎక్కువ ఉండి ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది అనుకోండి, అది సర్ప్లస్ అవుతుంది, మనకి సమృద్ధి కింద చెప్పుకోవాలి, సమృద్ధి అంటారు. బట్ ఇక్కడ పరిస్థితి అది కాదు కదా. మన ఇక్కడ కండిషన్ ఏంటి, టోటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది, రెవెన్యూ తక్కువగా ఉంది. రెవెన్యూ తక్కువగా ఉంది అని అంటే అప్పుడు లోటు వస్తుంది, అప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ అంటాం, దాన్ని కోస లోటు అని పిలుస్తాం, కోస లోటు. సో ఇక్కడ కోస లోటు కనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి జనరల్గా అడిగే ఏరియా ఇదే ఉంటుంది అనమాట. సో ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ టోటల్ లయబిలిటీస్. సో ద గ్యాప్ ఈజ్ ఫిల్డ్ బై ద బారోయింగ్స్. ఈ గ్యాప్ మరి ఎలా ఫిల్ అవుతుంది, మరి ఎక్స్పెండిచర్ వేమ్ ఎక్కువగా ఉంది, వచ్చే ఆదాయం తక్కువగా ఉంది. టోటల్ ఎక్స్పెండిచర్ అని అన్నామనంటే ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఒకటి ఉంటుంది, టోటల్ ఎక్స్పెండిచర్ అంటున్నాం కాబట్టి. అంటే ఏంటి, ఇప్పుడు మనకి బడ్జెట్ అనే దానికి రెవెన్యూ పార్ట్ ఉంటుంది, క్యాపిటల్ ఉంటుంది కదా. రెవెన్యూ పరంగా మనం చూస్తే రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది అనమాట. అంటే ఒకసారి మనం ఇక్కడే ఉన్నాము. ఎస్, ఇప్పుడు ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ అన్నాం అనుకోండి. టోటల్ ఎక్స్పెండిచర్ ఇస్ నథింగ్ బట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. మూలధన వ్యయము తర్వాత రెవెన్యూ వ్యయం రెండు అనమాట. మొత్తం వ్యయం కదా ఇది, మొత్తం వ్యయం కదా. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే మొత్తం వ్యయం అన్నప్పుడు ఏమేమి ఉంటాయి, రెవెన్యూ వ్యయం ఉంటుంది, మూలధన వ్యయం కూడా ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. అదే మొత్తం రెవెన్యూ అన్నాం అనుకోండి, మొత్తం రెవెన్యూ రిసీట్స్ అన్నాం అనుకోండి, మొత్తం రెవెన్యూ అంటే ఏమేమి ఉంటుంది, రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయి. రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్, మొత్తం రిసీట్స్ కదా, మొత్తం రిసీట్లు అన్నప్పుడు ఈ రెండు ఉంటాయి కాంబినేషన్. సో ఇది కనుక అర్థమైంది అంటే ఇక్కడ సింపుల్ గా మనకి క్యాచ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి 3.8% ఆఫ్ జిఎస్డిపి అన్నాడు. ఫిస్కల్ డెఫిసిట్ ఏ ఇయర్ కి అనేది చూడాలి మనం. 2023-24లో ఫిస్కల్ డెఫిసిట్ కోస లోడ్ అనేది 3.8% ఆఫ్ జిఎస్డిపి ఉంటుంది. 3.8% ఆఫ్ జిఎస్డిపి. 2023-24 the central government has permitted fiscal deficit up to 3.5% of GST to state. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఉండొచ్చు అని చెప్పింది అని అంటే 3.5% దాకా ఉండొచ్చు అని చెప్పింది. సో దీనిలో ఆఫ్ విచ్ 0.5% of GSDP will be available only upon carrying out certain power sector reforms. దీనిలో ఏంటి అని అంటే 0.5% దెన్ పవర్ సెక్టార్ రిఫార్మ్స్ కి సంబంధించి ఉంది అని అన్నాడు. తర్వాత రివైజ్డ్ ఎస్టిమేషన్స్ లో మనం 2022-23 కనుక చూస్తే ద ఫిస్కల్ డెఫిసిట్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి 3.6%. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఉండాలని చెప్పింది స్టేట్ కి అంటే 3.5% ఉండాలని చెప్పింది. తర్వాత అవుట్ స్టాండింగ్ డెట్ అంటే అప్పు అనమాట. డెట్ అంటే అఫీషియల్ గా మనం అప్పుకి చాలా పదాలను వాడుతూ ఉంటారు, బట్ అప్పు అనేది ఏంటి అని అంటే డెట్ అనమాట. డెట్ అంటాం, డిఈబిటి డెట్. సో ఇక్కడ మనకి అవుట్ స్టాండింగ్ డెట్ అంటే ఆల్రెడీ మనం పే చేయాల్సిన అమౌంట్, ఆల్రెడీ తీసుకొచ్చిన బారోయింగ్స్ మీద కట్టే వడ్డీలు అవి ఉంటే వాటికి మనం ఏదైతే తీసుకొచ్చిన డబ్బుకి మనం కట్టాల్సిన అమౌంట్స్ ఉంటాయి కదా, వాటిని అవుట్ స్టాండింగ్ డెట్ అంటాం. తిరిగి పే చేయాల్సిన డెట్ కింద భావిస్తాం. ఈ అవుట్ స్టాండింగ్ డెట్ కనుక మనం చూస్తే ఇక్కడ అక్యూములేషన్ ఆఫ్ టోటల్ బారోయింగ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అంటే సంవత్సరం మొత్తంలో తీసుకొచ్చిన మొత్తం అప్పులు ఏవైతే, బారోయింగ్స్ అంటే ఏంటి అని అంటే బారోయింగ్స్ ఉంటాయి కదా, మనం రుణాలు అంటాం కదా, ఆ రుణాలు తీసుకొచ్చినవి రుణాలు ఏవైతే ఉంటాయో సంవత్సరం మొత్తంలో తీసుకొచ్చిన రుణాల మొత్తం అనమాట. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఎనీ లయబిలిటీస్ ఆన్ పబ్లిక్ అకౌంట్
at the end of 23-24 the outstanding liabilities is estimated to be 33.33%. 33%, దాదాపు 1/3 అన్నమాట. ఏంటది అవుట్స్టాండింగ్ డెట్ ఆఫ్ జిఎస్డిపి. మన జిఎస్డిపిలో అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో స్థూల రాష్ట్ర ఆదాయంలో, అంతే కదా, జిఎస్డిపి అంటాం కదా, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కదా. సో దీనిలో జిఎస్డిపిలో ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు? 33.3% అంటున్నాడు. ఇప్పుడు మనం ఈ పాయింట్ కనుక ఒకసారి చూస్తే దీన్ని కొంచెం హైలైట్ చేస్తాను నేను. హయ్యర్ దాన్ ద రివైజ్డ్ ఎస్టిమేట్ ఆఫ్ 22-23. రివైజ్డ్ ఎస్టిమేషన్ కంటే ఎక్కువ ఉంది అంటున్నాడు. 2022-23లో ఇవన్నీ కొన్ని గణాంకాలు ఉంటాయి. కొంచెం అది తెలుసుకున్నామంటే ఈజీ అయిపోయి, చాలా ఈజీ కాన్సెప్ట్ బడ్జెట్ అనేది, చాలా ఈజీగా స్కోర్ తీసుకోవచ్చు. ఈ ఎస్టిమేషన్స్ ప్రకారం అంటే రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం, సవరించిన అంచనాల ప్రకారం 2022-23కి 32.4% మాత్రమే ఉంది. కానీ వీళ్ళు ఇక్కడ 2023-24 ఎంత ఉండొచ్చు అని చెప్పారంటే 33.3% ఉండొచ్చు, 1/3 ఉండొచ్చు అని ఎస్టిమేషన్స్ ఇచ్చారు. బడ్జెట్ ఎస్టిమేషన్ అనమాట ఇది. 33.3% అనేది బడ్జెట్ ఎస్టిమేషన్. ఇది వచ్చేటప్పటికి ఏంటి, జిఎస్డిపిలో మనకి రివైజ్డ్ ఎస్టిమేషన్ ఏంటి అని అంటే 32.4%. The outstanding liabilities have risen as compared to the 2019-20 level 31% of GSDP అన్నాడు. 2019-20లో ఇది ఎంత ఉండేదంటే 31% ఉండేది. 31% రివైజ్డ్ ఎస్టిమేషన్స్కి వచ్చేటప్పటికి 32.4% అయింది. వీళ్ళు ఇప్పుడు బడ్జెట్ 2023-24 బడ్జెట్ ఎస్టిమేషన్స్కి వచ్చేటప్పటికి 33.3%. అంటే ఇది పెరుగుతూ ఉంది గ్రాడ్యువల్గా, 1% పైన పెరుగుతూ వస్తుంది అనమాట. అది పాయింట్ అక్కడ. దస్ వన్. తర్వాత మనం ఒకసారి నెంబర్స్ చూద్దాం. అంటే ఈ గ్రాఫ్ చూసామంటే మనకి అర్థం అవుతుంది. రెవెన్యూ అండ్ ఫిస్కల్ డెఫిసిట్ అని ఇచ్చాడు ఇక్కడ. రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్ ఎంతెంత ఉన్నాయనేది చెప్తున్నాడు ఇక్కడ జిఎస్డిపిలో. ఇది చాలా క్లియర్గా అర్థమైపోతుంది మనకి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. 2021లో ఇది ఎంత ఉండేది అని అంటే మనకి ఇది రెవెన్యూ డెఫిసిట్ అనమాట. ఇది రెవెన్యూ డెఫిసిట్, ఈ మనకి డార్క్ కలర్లో ఉంది. ఈ లైట్ కలర్లో ఉంది ఏంటి అంటే ఫిస్కల్ డెఫిసిట్, కోస లోటు. ఇది వచ్చేటప్పటికి రెవెన్యూ డెఫిసిట్ అనమాట, రెవెన్యూ లోటు. గ్రాడ్యువల్గా మనం కనుక అబ్జర్వ్ చేస్తే 2020-21కి చూస్తే 21-22 కనుక చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి చాలా డిఫరెన్స్ వచ్చింది చూడండి. రెవెన్యూ లోటు బాగా తగ్గింది, అలాగే ఫిస్కల్ డెఫిసిట్ కూడా బాగా తగ్గింది. 2022-23కి వచ్చేటప్పటికి రివైజ్డ్ ఎస్టిమేషన్స్లో కొంత పెరుగుదల కనిపించింది రివైజ్డ్ ఎస్టిమేషన్లో. తర్వాత 2023-24 బడ్జెట్ ఎస్టిమేషన్, బిఈ అంటే బడ్జెట్ ఎస్టిమేషన్ అంటే బడ్జెట్ సవరణ అనమాట. రివైజ్డ్ ఎస్టిమేషన్ అంటే దాన్ని సవరించినది, ఇది ఇయర్ అయిపోయేటప్పటికి సవరించింది అనమాట. సో ఇక్కడ ఇది 1.5% ఉంటే ఇది 3.8% ఉంది. ఇది వచ్చేటప్పటికి 1.5%, ఇది వచ్చేటప్పటికి కోస లోటు, ఇది వచ్చేటప్పటికి రెవెన్యూ లోటు. అదే ఇక్కడ మనకి అవుట్ స్టాండింగ్ డెట్ కనుక వస్తే, అవుట్ స్టాండింగ్ డెట్ మిగులు అప్పు, ఎంత అప్పు మిగిలి ఉంది అని అనమాట. మిగులు అప్పు కనుక మనం చూస్తే 2023-24 వచ్చేటప్పటికి 33.3% అనుకున్నాం కదా, 33.3% అనుకున్నాం. దట్ ఇస్ అ పాయింట్ అన్న. సో ఇవి కొంచెం ఫోకస్ చేస్తే సరిపోతుంది, మోర్ దెన్ ఇనఫ్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ పాయింట్కి వద్దాం. అవుట్ స్టాండింగ్ గవర్నమెంట్ గ్యారంటీస్. ఇది ఒక కాన్సెప్ట్, గవర్నమెంట్ గ్యారంటీలు అంటారు. ఈ పాయింట్ మనము ఎక్కడ వింటాము అని అంటే, గ్యారంటీస్ అనేది మనం ఎకానమీ చదువుకునేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడతాం. ఎకానమీ కాన్సెప్ట్ చదువుకుంటాం. Outstanding liabilities of the states do not include a few other liabilities that are contingent in nature, which states may have to honor in certain cases అంటాడు. అంటే అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ అంటే ఏంటి అని అంటే, మనం ఏవైనా సరే లైబిలిటీస్ ఎప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్లో లెఫ్ట్ సైడ్ ఉంటాయి, అసెట్స్ రైట్ సైడ్ ఉంటాయి. అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ అంటే ఇంకా పే చేయకుండా ఉన్న అమౌంట్స్ అనమాట. అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ అంటే ఏంటి అని అంటే తిరిగి పే చేయాల్సినవన్నీ లైబిలిటీస్. మనకు ఆదాయం ఇచ్చేవన్నీ అసెట్స్ అవుతాయి, ఆస్తులు. ఇవి వచ్చేటప్పటికి లైబిలిటీ.
తిరిగి పే చేసేది. లయబిలిటీ అంటే తిరిగి పే చేయాల్సింది. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీస్ borrowings of the state public sector enterprise, state public sector enterprises from financial institutions. State government guarantee అంటే ఏంటి అని అంటే borrowings of the state public sector enterprises from financial institutions. ఏవైనా సరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఆర్థిక సంబంధమైన సంస్థలు ఉంటాయి కదా, ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే అప్పులు తీసుకొని వస్తాయో వాటినే మనం స్టేట్ గవర్నమెంట్స్ గ్యారంటీ అంట. గ్యారంటీ ద స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ద బారోయింగ్స్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. ఎస్పీఎస్సికి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీని ఇస్తుంది అనేది పాయింట్ అన్నమాట. సో ఇక్కడ మనం కనుక గమనిస్తే యాజ్ ఆఫ్ March 31, 2022 ద స్టేట్ గవర్నమెంట్స్ గ్యారంటీ ఈజ్ ఎస్టిమేటెడ్ టు ఎంత ఉంది అని అంటే 138,875 కోట్ల రూపాయలు ఉంది. దీనిలో 38,473 కోట్ల రూపాయలు ఇదంతా పవర్ సెక్టార్కి సంబంధించింది. ఎంత అంటే దాదాపుగా 38,000 కోట్ల రూపాయల పైన 38,000 crores పైన 38,473 కోట్లు ఇది ఓన్లీ పవర్ సెక్టార్కి సంబంధించింది అన్నమాట. శక్తి రంగం ఉంది కదా, దీనికి సంబంధించింది అన్నమాట. అయితే ఇక్కడ మరి పాయింట్ ఏంటి, మరి ఓకే శక్తి రంగానికి సంబంధించిందే అంశమే, కరెక్టే. మరి ఇక్కడ స్టేట్స్ టోటల్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ ఎంత ఉంది, స్టేట్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ ఎంత ఉంది అంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్. అవుట్ స్టాండింగ్ గ్యారంటీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఎంత పర్సెంటేజ్ ఉందంటే 12%. 12% ఆఫ్ జిఎస్డిపి ఎప్పటి దానిలో 2021-22లో సంవత్సరానికి ఇది ఎంత ఉంది అని అంటే 12% ఉంది. జిఎస్డిపిలో 12% ఉంది అనమాట. సో ఇక్కడ మరి ఓకే కంపారిజన్ ఆఫ్ ద స్టేట్స్ ఎక్స్పెండిచర్ ఆన్ కీ సెక్టార్స్, కొన్ని కీలక రంగాలు కొన్ని ఉంటాయి కదా, కీలక రంగాలలో వ్యయాన్ని కంపేర్ చేస్తున్నాడు అనమాట. వ్యయం ఎంత ఉంది, కీలక రంగాల వ్యయం ఎంత ఉంది దాన్ని మనం చెక్ చేస్తున్నాం, కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ కీలక రంగ వ్యయం కనుక మనం చూస్తే కొన్ని స్పెషల్ సెక్టార్స్ కనుక చూస్తే ఎడ్యుకేషన్ లో కనుక అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ అలొకేటెడ్ 12.6% ఆఫ్ ఇట్స్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ 2023-24కి. ఇంపార్టెంట్ పాయింట్ కదా, మనకి ఇప్పుడు 2024-25 బడ్జెట్ వచ్చినా కూడా మనకి క్వశ్చన్లు దీని మీదే అడుగుతాడు. ఎందుకు అనంటే ఇది ఓట్ ఆన్ అకౌంట్, ఇది కంప్లీట్ బడ్జెట్ కాదు, ఓన్లీ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడే బడ్జెటే కదా 24-25. కానీ కంప్లీట్ బడ్జెట్ మనకి 2023-24 కాబట్టి దీని మీద ఫోకస్ చేస్తాడు. ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. 75 మార్కుల పేపర్ ఎకానమీ ఉంది అని అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట ఇక్కడ నుంచి. మనం కనుక ఇదే ఎంత ఉంది, 12.6% ఉంది కదా. యావరేజ్ అలొకేషన్ ఫర్ ద ఎడ్యుకేషన్ బై స్టేట్స్ 2023 కనుక 2022-23లో చూస్తే అది 14.8% ఉంది. దిస్ ఇస్ లోయర్ దాన్ ద యావరేజ్ అలొకేషన్. అంటే 2022-23 సరాసరితో పోలిస్తే ఇది తక్కువ. తర్వాత రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే రోడ్స్ బ్రిడ్జెస్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలొకేటెడ్ 1.8% ఆఫ్ ఇట్స్ టోటల్ ఎక్స్పెండిచర్ టువర్డ్స్ ద రోడ్స్ అండ్ బ్రిడ్జెస్. మొత్తం వ్యయంలో దీని వాటా ఎంత అంటే 1.8%. ఎడ్యుకేషన్కి మొత్తంలో ఎంత అంటే మొత్తం వ్యయంలో దీని వాటా ఎంత అని అంటే ఎడ్యుకేషన్కి స్పెండ్ చేసింది అనౌన్స్ చేసింది 12.6% ఖర్చు పెడతాము అని. అంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు తక్కువ అనేది పాయింట్, అంతే కదా మనం మాట్లాడుతోంది. విచ్ ఈస్ లోయర్ దాన్ ద యావరేజ్ అలొకేషన్ ఫర్ ద రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ బై స్టేట్స్. అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇది తక్కువ. ఎందుకు, అంతకు ముందు 4.5 ఖర్చు పెట్టేవాళ్ళు. 4.5% బడ్జెట్ లో రోడ్స్ అండ్ బ్రిడ్జెస్కి ఇస్తే ఇప్పుడు 1.8% ఇచ్చారు, అంటే తగ్గింది ఇది. తర్వాత పట్టణాభివృద్ధి, అర్బన్ డెవలప్మెంట్ కదా, పట్టణాభివృద్ధి అంటాం. ఇవి కొన్ని మనకి జనరల్ గా కొన్ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసే ఇలాంటి మంచి రిపోర్ట్స్ కానీ ఇవి తెలుగులో లభ్యం ఉండదు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఇంగ్లీష్లో ఉన్న కంటెంట్ని తెలుగులో చెప్పుకుంటున్నాం. బైలింగ్వల్, మనం ఎట్లాగూ వాడుక భాష కాబట్టి మినిమం అన్న ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. ఎందుకు అని అంటే మన పేపర్ అంతా కరెక్షన్ ఇంగ్లీష్ బేస్ గానే ఉంటుంది. Group 2 కైనా Group 1 కైనా Group 3, 4 ఏదైనా సరే. ఎందుకు అని అంటే ఇంగ్లీష్ లో మిస్టేక్ ఉంటేనే మిస్టేక్ గా కన్సిడర్ చేస్తాడు.
కాబట్టి ఇంగ్లీష్ బేస్గానే వెళ్ళడానికి ట్రై చేయండి. మొత్తం తెలుగు అని డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే మన మదర్ టంగ్ తెలుగే. వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ లాంగ్వేజ్. మదర్ టంగ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమవుతుందంటే బట్ వాళ్ళు ఇస్తున్న నోటిఫికేషన్లో ఆ పాయింట్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇంగ్లీష్లో మిస్టేక్ ఉంటేనే మేము కన్సిడర్ చేస్తాము, దాన్ని తప్పుగా పరిగణిస్తామని చెప్తున్నారు. కాబట్టి యూ హ్యావ్ టు బ్యాంక్ ఆన్ దిస్ వన్ అనమాట. కొంచెం దాని మీద డిపెండ్ అవ్వాలి. పట్టణాభివృద్ధి కనుక మనం గమనిస్తే 3.5% అలొకేట్ చేశారు, 3.5% 2023-24లో. మనం ప్రీవియస్ గా కనుక చూస్తే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినా కూడా 3.5 దీనిలో సేమ్ ఉందన్నమాట. తర్వాత వెల్ఫేర్ ఆఫ్ ద ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంక్షేమం కనుక మనం గమనించామంటే సంక్షేమానికి వీళ్ళకి 19.8%. ఇప్పుడు వాటిలో మనం చూసిన వాటిలో ఇదే హైయెస్ట్ కదా. మనం విద్యకు కూడా ఎడ్యుకేషన్కి ఎంత చూసాం, విద్యకు 12.6% చూసాం. ఇది దాదాపుగా 20% అనమాట. వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీకి 20% వెల్ఫేర్కి ఖర్చు పెడుతున్నారు, అంతే కదా. 19.8% ఎక్స్పెండిచర్ టువర్డ్స్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఎస్సీ ఎస్టీస్ అండ్ ఓబీసీస్ అన్నాడు. దిస్ ఈస్ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ దాన్ ద యావరేజ్ అలొకేషన్ బై స్టేట్స్. స్టేట్స్ యావరేజ్ అలొకేషన్ ఎంత ఉంది అంటే రాష్ట్రాలు 3.5% చొప్పున యావరేజ్ని ఖర్చు పెడుతూ ఉంటే ఇది చాలా ఎక్కువ అనమాట. చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు. తర్వాత శక్తి వనరులకి ఆంధ్రప్రదేశ్ 2.1% అలొకేట్ చేస్తోంది. ఎనర్జీకి విచ్ ఈజ్ లోయర్ దాన్ 4.8% ప్రీవియస్. తర్వాత పోలీస్కి ఇది 2.9% స్పెండ్ చేస్తోంది టోటల్ ఎక్స్పెండిచర్లో, విచ్ ఈజ్ లోయర్ దాన్ ద యావరేజ్ అలొకేషన్ 4.3%. 4.3% మనకి లోయర్ కదా, దానికంటే ఇది హోల్డ్ అయింది, దానికంటే తక్కువగా ఉంది. ది పాయింట్. తర్వాత కనుక మనం కొన్ని గ్రాఫ్స్ కనుక చూస్తే ఎడ్యుకేషన్ యాజ్ అ టోటల్ ఎక్స్పెండిచర్ చూడండి. ఇది వచ్చేటప్పటికి రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ మీద, అర్బన్ డెవలప్మెంట్ మీద. ఇది అర్బన్ డెవలప్మెంట్. ఖచ్చితంగా వీటిని ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నవే గ్రాఫ్లో చూస్తున్నాం అంతే. ప్రీవియస్గా యావరేజ్ ఆఫ్ ఆల్ స్టేట్స్ కనుక చూస్తే 14.8% ఉంది యావరేజ్. మనం స్పెండ్ చేస్తుంది ఎంత, 12.6% ఉంది. ఈ ప్రెసెంట్దే ఫోకస్ చేయండి. ప్రెసెంట్ది ఫోకస్ చేయండి. ఇది అన్ని స్టేట్స్ యావరేజ్ అనమాట. ఇది మన స్టేట్ది, అదే పాయింట్. 4.5 ఉంది యావరేజ్ ఆఫ్ ఆల్ స్టేట్స్. మన స్టేట్ వచ్చేటప్పటికి 1.8% దేనిలో, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్లో. తర్వాత అర్బన్ డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి, పట్టణాభివృద్ధికి వచ్చేటప్పటికి ఇది బ్రిడ్జ్లు, రోడ్లు, బ్రిడ్జ్లు కదా. ఇది రోడ్లు, బ్రిడ్జ్లు. ఇది వచ్చేటప్పటికి ఏంటి, విద్యకు అనమాట, ఎడ్యుకేషన్కి. ఇది వచ్చేసి దేనికి, పట్టణాభివృద్ధికి అనమాట. సో యావరేజ్ ఎంత, 3.5% యావరేజ్. 3.5 ఉంది. దీనిలో ఏం డిఫరెన్స్ లేదు. మనం ఖర్చు పెడుతుందంటే యావరేజ్, స్టేట్స్ యావరేజ్ కూడా అంతే ఉంది. తర్వాత ఈ సంక్షేమానికి అంటే ఈ పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంక్షేమానికి కనుక మనం చూస్తే సంక్షేమానికి ఎంత ఖర్చు పెడుతున్నారని కనుక మనం అబ్జర్వ్ చేస్తే యావరేజ్ 3.5 ఉంటే మనం 19.8% ఖర్చు పెడుతున్నాం. ఇది మేజర్. ఇక్కడ మనకు అవుతున్న వాటి ఎక్స్పెండిచర్లో ఇది మేజర్. స్పెండింగ్ ఆన్ ఎనర్జీ, శక్తి వనరులకు ఖర్చు పెడుతున్న వాటిలో శక్తి వనరులకి మనం యావరేజ్ 4.8 ఉంటే మనం 2.1 ఖర్చు పెడుతున్నాం. ఇవి ఖచ్చితంగా తెలియాలి. ఒక స్టేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు వీటి మీద ఫోకస్ ఉండాలి, పక్కా ఉండాలి. తర్వాత ఇక్కడ 4.3% మనకి పోలీస్ మీద, 4.3 యావరేజ్ అయితే మనది 2.9 ఉంది. ఇది కూడా తక్కువే ఉంది. అన్నిటికంటే హైయెస్ట్ ఇక్కడ సంక్షేమానికే ఉంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంక్షేమానికే మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, సంక్షేమానికి. ది పాయింట్. తర్వాత ఇంకొన్ని పాయింట్స్ కనుక మనం చూస్తే కంపారిజన్ ఆఫ్ 21-22 బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ యాక్చువల్స్. బడ్జెట్ ఎస్టిమేషన్స్, యాక్చువల్స్ చూద్దాం. యాక్చువల్ అంటే ఒరిజినల్గా ఉన్నవి. బడ్జెట్ ఎస్టిమేషన్స్ అంటే ఏంటి అంటే బడ్జెట్కి సంబంధించిన అంచనాలు అన్నమాట. బడ్జెట్ అంచనాలు, బడ్జెట్ అంచనా, బిఈ అంటాం దీన్ని, బడ్జెట్ ఎస్టిమేషన్స్ అంటే. సో ఇక్కడ మనం కనుక గమనిస్తే ఏ ఇయర్కి 2021-22 అనమాట. 21-22 బడ్జెట్ ఎస్టిమేషన్ యాక్చువల్గా చెప్పిందంతా అయిన ఖర్చు ఎంత, చేంజ్ ఎంత రఫ్గా -14 వచ్చింది అనమాట. ఇవి ఇక్కడ ఈ పర్టికులర్స్ మనకి ఇప్పుడు 2023-24
23, 24 రేపు ఎలక్షన్ అయిపోగానే ఏం చేస్తారు అంటే 2023-24 సంబంధించిన 23-24 సంబంధించిన బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఎంత ఉన్నాయి, యాక్చువల్స్ ఎంత, బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఎంత, రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఎంత, ఈ 3 ఇస్తారు. సవరించిన అంచనాలు, ఒరిజినల్గా అయిన యాక్చువల్స్ ఎంత, బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఎంత, బడ్జెట్ సవరణలు అంచనాలు ఎంత, ఇవంతా డేటా ఇస్తారు. ఎప్పుడు మనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు కొత్త గవర్నమెంట్ వస్తే కొత్త గవర్నమెంట్, లేకపోతే ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తారంటే 2024-25 బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఇస్తారు. బడ్జెట్ ఎస్టిమేషన్స్ తో పాటు రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఆఫ్ 2023-24 ఇస్తారు. ఇప్పుడు ఓన్లీ మనకి బడ్జెట్ ఎస్టిమేషన్స్, యాక్చువల్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి 2023-24. రేపు ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత బడ్జెట్ మనకి అఫీషియల్ గా దీన్ని అనౌన్స్ చేసి ఓట్ ఆన్ అకౌంట్ కాకుండా జనరల్ బడ్జెట్ ఇచ్చి అప్పుడు దీన్ని మనకి ఎకనామిక్ సర్వే ఇస్తారు. ఆ ఎకనామిక్ సర్వేలో ఎకనామిక్ సర్వే ఆఫ్ 2023-24 ఇస్తారనమాట. అప్పుడు మనకి రివైజ్డ్ ఎస్టిమేషన్స్ తెలుస్తాయి. అది పాయింట్. ఇవి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఈ నెంబర్లు, ఎందుకంటే బాగా ప్రీవియస్ కాబట్టి. మీకు అర్థమైతే చాలు వాట్ ఈస్ వాట్, ఎలకేషన్ ఆఫ్ ద ఫ్రీ, దేని మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అవి తెలిస్తే సరిపోతుంది. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ అలొకేషన్ టువర్డ్స్ ద కీ సెక్టార్స్ కనుక మనం చూసామనుకోండి, కీలక రంగాలు కనుక మనం చూస్తే దేనికి ఎక్కువ పెడుతున్నామని కనుక చూస్తే ఇది చూడండి 78% శక్తి వనరులకి, 78%, ఇది హైయెస్ట్ పెద్ద అమౌంట్ ఇది. తర్వాత ఇక్కడ మనకి ఇంకా మనం కానీ చూస్తే ఇవన్నీ మైనస్, అంటే చేంజ్ ఫ్రమ్ బిఈ టు యాక్చువల్ అనమాట. అంటే బడ్జెట్లో అనౌన్స్ చేసింది ఎంత, బడ్జెట్లో చెప్పింది ఎంత, నిజంగా ఖర్చు పెట్టింది ఎంత, అర్థమైందా? బడ్జెట్ ఎస్టిమేషన్ టు యాక్చువల్స్ అనమాట. బడ్జెట్ ఎస్టిమేషన్ లో చెప్పింది ఎంత, 6091 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. నిజంగా ఖర్చు అయింది ఎంత, 10,852. అంటే ఏంటి, ఎంత ఎక్కువ అయింది అని అంటే చేంజ్ ఎంత, డిఫరెన్స్ ఎంత అంటే 78% డిఫరెన్స్. ఇక్కడ చూడండి ఎందుకు ఇది 78% పాజిటివ్గా ఎందుకు వేశారు అని అంటే, పాజిటివ్గా అంటే యాక్చువల్గా ఖర్చు పెట్టింది ఎక్కువ కదా. ఇప్పుడు యాక్చువల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి పాజిటివ్ నెంబర్లు వస్తాయి, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. లేదు యాక్చువల్ తక్కువగా ఉంది అంటే చెప్పింది 7,458 ఖర్చు పెడతాన్నారు ట్రాన్స్పోర్ట్కి, కానీ ఖర్చు పెట్టింది 4,663 కదా 2021-22కి. ఇది కూడా ఇయర్ గుర్తొచ్చేవారు. సో అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది మైనస్ లో వస్తుంది కదా, తక్కువ కదా, -37%. అది గుర్తుంచుకోవాలి, మైనస్లు ప్లస్లు అక్కడ అనమాట, అది పాయింట్ అక్కడ. సో ఇక్కడ మనకి వెల్ఫేర్ కనుక చూసామనుకోండి, వెల్ఫేర్ ఆఫ్ మైనారిటీస్, ఇది మనం ఎక్కువ అమౌంట్ అనుకున్నాం కదా. ఇది చూడండి 27,870 కోట్లు ఖర్చు పెడతామన్నారు బడ్జెట్లో, బడ్జెట్ ఎస్టిమేషన్స్ లో. ఖర్చు పెట్టింది ఎంత, 22,325 కోట్లు. అంటే తక్కువ ఎంత అయింది, మైనస్ చేంజ్ ఎంత, 20%. ఇది అనమాట పాయింట్. ఇవి కనుక తెలిసాయి అంటే, ఇవి అర్థమయ్యాయి అంటే మనకి బడ్జెట్ రాగానే మనకి 2023-24 ఎకనామిక్ సర్వేలో మీరు అవి చూస్తే తెలిసిపోతుంది. ఇవి కొన్ని మెయిన్ పాయింట్స్ మనం తెలుసుకోవాల్సినవి బడ్జెట్కి సంబంధించి. వీటిని 1-2 సార్లు క్లాస్ మనం చెప్పిన పాయింట్స్ అవి వినండి. ఇంకా అందరూ తీవ్ర స్థాయిలో బడ్జెట్ని చదవక్కర్లేదు. బట్ నేనైతే ఒకటి చెప్తాను, బడ్జెట్ కంటే ఎక్కువగా మనం చదవాల్సింది ఏంటి అంటే, ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎకనామిక్ సర్వే. మనకి 2000 ఏపీ పార్ట్లో కనుక మనం చూస్తే 2022-23 ఎకనామిక్ సర్వే మనకి అవైలబుల్గా ఉంది. ఆ ఎకనామిక్ సర్వే నుంచి క్వశ్చన్ అడుగుతాడు, ఎందుకంటే అనౌన్స్ చేసింది అదే కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ఎకనామిక్ సర్వేలో అన్ని సెక్టార్లు కవర్ అవుతాయి, వాటి గురించి అన్నింటి గురించి పాసిబిలిటీ ఉంటుంది అడగడానికి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క సెక్టార్ని చాలా క్లియర్గా ఎకనామిక్ సర్వేని దాదాపుగా చాలా అంటే 400 పేజీలు 500 పేజీలు ఉంటుంది ఎకనామిక్ సర్వే. వాటిలో మనకు కావాల్సిన పాయింట్స్ నేను డిస్కస్ చేస్తూ వస్తాను. దట్స్ అ పాయింట్. థ్యాంక్ యూ.